తమిళనాడులో జల్లికట్టు కోసం ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇప్పటికే చెన్నైలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు నిరసనకారులు. స్టేషన్ ముందు ఆగి ఉన్న వాహనాలపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. వాహనాలకు మంటలు అంటుకుని ఒక్కసారిగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. అటు నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. చెన్నైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మదురై, అలంగనల్లూరుతో పాటు అనేక ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెరీనా బీచ్ లో భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. లాఠీచార్జీలు, బాష్పవాయు గోళాలు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము వెనక్కి తగ్గేది లేదంటోంది తమిళ యువత. జల్లికట్టుకు ఎలాంటి ఆటంకం రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. అటు విపక్షాలు సైతం ఇదే వాణిని వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. ఓవైపు ప్రజలు, మరోవైపు విపక్షాల పోరుతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది ప్రభుత్వం. తమపై ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు తమిళ ప్రజలు. ఓవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాటిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీగా పోలీసుల్ని మోహరించి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే పరిస్థితి చూస్తే ఇప్పట్లో ఆందోళనలు తగ్గేటట్లు కనిపించడం లేదు.